अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। दफ्तर ज़िला जदीद कलेक्ट्रेट मेदक से रामदास चौराहे तक आज वोटिंग अवेयरनेस प्रोग्राम को लेकर एक प्रोग्राम का इनेकाद ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS की निगरानी में अमल में लाया गया। इस मौके पर ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS और ज़िला SP श्रीमती पी रोहिणी प्रियदर्शिनी IPS ने खिताब करते हुए कहा कि इलेक्शन कमीशन के क़वायद व ज़वाबित के मुताबिक 30 नवंबर को तमाम वोटर्स त्यौहार के माहौल में अपना हक़ राय दही इस्तेमाल करें। इंतखाबी नोटिफिकेशन जारी होने के बाद से ज़िले के तमाम देहातों में वोट का हक़ इस्तेमाल करने के लिए बेदारी के कई प्रोग्राम शुरू किए गए हैं। ज़िले मेदक में 579 पोलिंग मराकज़ कायम किए गए हैं। मेदक और नरसापुर अजला के तमाम राय दहिंदगान को चाहिए कि वो किसी भी लालच का शिकार हुए बगैर जानिबदारी और रज़ाकाराना तौर पर अपने हक़ राय दही का इस्तेमाल करें। उनसे कहा गया कि इलेक्शन कमीशन की जानिब से शनाख्त किए गए 13 किस्म के शनाख्ती कार्ड पोलिंग मराकज़ पर लाएँ और पोलिंग अमले के साथ ताउन करें। उन्होंने कहा कि वोट का हक़ हासिल करने वाले तमाम वोटर्स अपना हक़ राय दही इस्तेमाल करें। उन्होंने कहा कि जमहूरियत में वोट कलीदी हैसियत रखता है। अगर उसे मौसर तरीके से इस्तेमाल किया जाए तो रोशन मुस्तकबिल होगा। हर एक को मशवरा दिया जाता है कि वो पोलिंग के दिन कहीं भी गए बगैर अपने वोट का हक़ जिम्मेदारी से इस्तेमाल करें। इस प्रोग्राम में ज़िला एडिशनल कलेक्टर मिस्टर वेंकटेश्वरलू, एडिशनल SP मिस्टर महेंद्र, DSP पनिंदर, डिस्ट्रिक्ट यूथ स्पोर्ट ऑफिसर नागराजू, DWO ऑफिसर ब्रह्माजी, DPO साई बाबा के अलावा डिस्ट्रिक्ट साइंस फेयर ऑफिसर मिस्टर राजी रेड्डी और दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। मेदक पట్టణంలో స్ట్రీట్ సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు SP గారికి, మా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర గారికి, అడిషనల్ SP గారికి 5 సంవత్సరంలో ఒక్కసారి అందరికీ అవకాశం వస్తున్నాయి కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఎలక్షన్ అంటే ఒక పండుగ ఉంది। ఆనాడు ఒక పండుగ వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను కోరుతా ఉన్నాము। ఇంతమంది సిబ్బంది కూడా, ఎందుకంటే ఒక పోలింగ్ స్టేషన్ కి అంతా అరేంజ్మెంట్ చేయాలి అంటే చాలా మంది సిబ్బంది కృషి చేస్తారు। వారందరూ కృషి అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి। మనం మెతుకుసి మాది సత్తా ఖచ్చితంగా చాటుద్దాం, ఆ స్లోగన్ కూడా మీ అందరికీ తెలుసు। అదే కృషితో మీ అందరితో కోరుతున్నాము। ఇంత పొద్దున కూడా మీరు అందరూ కూడా నా పిలిపించినందుకు అందరూ కూడా మా అధికారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రెస్ మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది। వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు। ID కార్డుతో పాటు ఎపిక్ ID కార్డు తీసుకోవచ్చు, క్యారీ చేసుకోవచ్చు। లేదు అంటే మళ్ళీ ఆధార్ కార్డు కావచ్చు, మనం పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇంకా కూడా 13 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి। దాంట్లో ఏమైనా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే ఆనాడు ఖచ్చితంగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలి। ఏమైనా ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక 5 నిమిషాలు మీ ఇంటి నుంచి బయటకి వెళ్ళి ఆనాడు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను కోరుతా ఉన్నాము। దీంతో పాటు మీ అందరికీ తెలుసు, మనం ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే ఏమైనా ప్రలోభం తీసుకోకుండా, ప్రలోభాలకి లొంగకుండా, భయం ఏమైనా తీసుకోకుండా, భయం లేకుండా ఖచ్చితంగా స్వచ్ఛతంగా ఓటు వినియోగించుకోవాలి। మా తరఫు నుంచి మీ అందరికీ కోరిక ఉంది। ఎందుకంటే ఎలక్షన్ ప్రతిష్టాత్మకమైన మొత్తం జిల్లాలో చేస్తున్నాము। మీ అందరికీ తెలుసు, మనం పోలింగ్ డేట్ 30th నవంబర్ ఈ నెల 30 నవంబర్ కి మనం పోలింగ్ డేట్ ఉంది। పోలింగ్ టైమింగ్స్ అంటే 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన జిల్లాలో అంటే 2 నియోజకవర్గం, మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గంలో 579 పోలింగ్ స్టేషన్స్ కి ఆనాడు పోలింగ్ జరుగుతూ ఉంది। కాబట్టి మా లక్ష్యం ఏముంది అంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారందరికీ కూడా మనం ఓటర్ జాబితాలో కూడా నమోదు చేయడం జరిగింది। ఇప్పుడు ఇంకొక మనకి లక్ష్యం ఏముంది అంటే ఆనాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారు పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలి। ఓటు హక్కుకి వినియోగించుకోవడానికి కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఉన్నాయి। ఆ ఐడెంటిటీ కార్డ్ సంబంధించిన కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము, మీకు కూడా చెప్తున్నాము। నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం
జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ యొక్క సారాంశం తప్పనిసరిగా మనం అందరం కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు సిబ్బందితో ఒక మార్చ్ అనేటువంటిది కూడా ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉంటే అక్కడ నిజంగా అది చాలా అభినందించాల్సినటువంటి విషయం. దాని వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటి అంటే మీ అందరికీ అండగా మేమున్నాం. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ప్రలోభాలకు లొంగాల్సినటువంటి అవసరం లేదు. నీతి నిజాయితీతో అందరం ఓటేద్దాం, 100% పోలింగ్ సాధిద్దాం, మెదక్ జిల్లాను ముందు వరుసలో నిలిపేద్దాం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి మన గౌరవ జిల్లా ఎన్నికల అధికారి వారి యొక్క అమూల్యమైనటువంటి ఆధ్వర్యంలో అందరం ఓటేద్దాం, 100% పోలింగ్తో బతుకు సీమ సత్తా చాటుతాం అనే ఒక నినాదంతో మనం అందరం ఈ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని కూడా అందరూ ప్రజలు మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని ఈ రానున్న ఎన్నికల్లో ఈ నెల 30వ తారీఖు 11వ నెల 2023 జరిగే పోలింగ్లో అందరూ గెలిచి యువకులు తర్వాత పెద్దలు చిన్నలు అందరూ కూడా అవగాహన కార్యక్రమం ఓటర్ అవగాహన కార్యక్రమం సైకిల్ ర్యాలీకి ఎలక్షన్ వచ్చిన వెంటనే మనకు అనౌన్స్ చేసిన అప్పటి నుంచి నేను జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఒక్కొక్క గ్రామంకు వెళ్ళి తర్వాత టౌన్లో అందరి దగ్గర కూడా విన్నప చేస్తున్నాము. అందరూ కూడా ఓటు హక్కును స్వచ్ఛంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి పలుకుబడికి లొంగకుండా, ఎలాంటి భయ ప్రాంతానికి లొంగకుండా సార్కి ఇచ్చిన रे ऑटो धीरो स्लो ना कौन हाई लेवल कौन